హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము హెచ్టిఎంఎల్లో ఫామ్ గురించి మాట్లాడుకుందాం. ఫామ్ ట్యాగ్ని ఎలా యూస్ చేయాలో చూసేద్దాం. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో ఫ్రీగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మీరు డైలీ గెయిన్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫామ్స్. అసలు ఫామ్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ వింటే, చూస్తే అది ఎలా రెడీ చేస్తున్నారు, ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేసి థింక్ చేశారా? సరే, ఇప్పుడు మనము డైలీ లైఫ్ యాక్టివిటీస్కి వచ్చేద్దాం. మీరు ఇన్ కేస్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మీరు గ్రూప్లో ఉంటారు కదా, కాలేజ్ గ్రూప్స్లో. ఆ గ్రూప్స్లో మీ హెచ్ఓడీస్ లేకపోతే మీ లెక్చరర్స్ ఫామ్స్ అనేది పంపిస్తుంటారు. పంపించి మీ డేటాని ఎంటర్ చేయండి అనేసి చాలా అకాడమిక్ ఇయర్లో చాలాసార్లు జరుగుతుంది. అప్పుడు మీరు ఫామ్ ఫిలప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా అలా ఫామ్ ఫిలప్ చేస్తుంటే? సో దాని వెనక అన్నది ఏంటి అంటే ఈ హెచ్టిఎంఎల్లో ఈ ఫామ్స్ అనమాట. ఈ ఫామ్స్ కాన్సెప్ట్స్ యూస్ చేసి అలా మనము ఫామ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. జనరల్గా ఈ ఫామ్స్ అనేవి యూజర్ ఇంటరాక్టివ్గా ఉంటాయన్నమాట. అంటే ఫామ్స్ ఎవరైతే రెడీ చేస్తున్నారో వాళ్ళు యూజర్ ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తారు. ఎలా అంటే నేమ్ అని ఉంటుంది అక్కడ కింద మీకు ఆ బాక్స్లో మీకు మీ నేమ్ ఏంటో ఎంటర్ చేస్తున్నారు కదా. సో అది యూజర్ ఇంటరాక్టివే కదా, మీరు దాన్ని యాక్సెస్ చేసి దాంట్లో మీరు టెక్స్ట్ చేయగలుగుతున్నారు. సో అదన్నీ కూడా ఈ హెచ్టిఎంఎల్లో ఫామ్స్ కాన్సెప్ట్తో పాసిబుల్ అవుతుంది. ఇంకా మనము డైలీ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ హవర్ మనము యూస్ చేసేది ఏంటి? ఇన్స్టా కదా. ఇన్స్టా లాగిన్ అవుతూ ఉంటారు. యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేసి ఉంటుంది. దాని వెనుక ఉన్నది కూడా హెచ్టిఎంఎల్ఏ అనమాట. అంటే ఈ ఫామ్స్ కాన్సెప్టే అనమాట. అంటే అక్కడ మీరు ఇన్స్టాలో చూసినట్టుగా అయితే ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ రెండు మీరే టెక్స్ట్ చేసుకుంటున్నారు కదా. మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో లేకపోతే మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఓకే అని చేస్తున్నారు. సో ఇలా మీరే ఇంటరాక్ట్ అయ్యి మీరే లాగిన్ అవుతున్నారు. సో ఇది కూడా ఒక ఫామ్స్లో ఒక కాన్సెప్ట్ అనమాట. ఇవన్నీ కూడా మనకి దీంతోనే చేస్తున్నాం. ఇలా మనం చాలా ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చు. మీరు చాలా ఫామ్స్ చాలా ఫిలప్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పుకోవాలి అంటే మీరు జాబ్ అప్లై చేస్తూ ఉంటారు కదా, అక్కడ మీ రెజ్యూమే, మీ డేటా మొత్తం ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా మీరు అక్కడ కూడా అదొక ఫామే కదా, దాన్ని కూడా మనము ఈ ఫామ్స్ కాన్సెప్ట్స్ యూస్ చేసి చేయొచ్చు. మరి ఈరోజు మనం కూడా ఎలా చేయాలి అనేసి తెలుసుకుందాం. అసలు ఏ కాన్సెప్ట్, దాంట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయా, ఏది యూస్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ కూడా చూసేద్దామండి. ఎస్, ఇప్పుడు మనకి ఫామ్స్లో కాన్సెప్ట్స్ కూడా టైప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ టైప్, అండ్ సెకండ్ టైప్ వచ్చేసి రేడియో బటన్ టైప్, తర్వాత చెక్ బాక్స్ బటన్ టైప్, టెక్స్ట్ ఏరియా కదా. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకి ఫామ్స్లో కాన్సెప్ట్స్ అనమాట. మళ్ళీ పార్ట్స్. ఈ టెక్స్ట్ టైప్ ఏం చేస్తుంది అంటే ఇది జనరల్గా యూజర్ ఇంటరాక్టివ్గా ఉంటుంది. మెయిన్లీ మనము రిజిస్ట్రేషన్ పర్పసెస్లో ఈ టెక్స్ట్ టైప్ని యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. అంటే టెక్స్ట్ టైప్ అంటే ఇలా బాక్స్లో అంటే మీరు ఎప్పుడైనా ఇన్పుట్లో మీరు ఇక్కడ నేమ్స్ రాస్తూ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంటే ఇక్కడ మీరు నేమ్ అనేది ఇక్కడ రాస్తారు కదా, టెక్స్ట్ చేస్తారు కదా. సో ఇలా ఈ ఫార్మాట్లో మనం ఏదైనా ఫామ్స్లో మనము పెట్టాలి అంటే టెక్స్ట్ టైప్ని యూస్ చేసి ఈ విధంగా మనం జనరేట్ చేస్తూ ఉంటాం. అంటే బాక్స్ టైప్స్లో ఉండి దాంట్లో మనం డేటాని ఎంటర్ చేయొచ్చు. దాన్ని మనకి టెక్స్ట్ టైప్ అనేసి అంటుంటాం. మనకు అక్కడ ఏదైతే ఇచ్చారో దీన్ని మనం మార్చలేము. ఫస్ట్ నేమ్ అనేసి అక్కడ ఏదైతే పెట్టారో, లేకపోతే హెడ్డింగ్ సంథింగ్ ఉంటుంది కదా, రెజ్యూమే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్టాండర్డ్, క్లాస్, యూనివర్సిటీ, అక్కడ మీకు ఏదైతే డెఫినెట్లీ మెన్షన్ చేస్తారో దాన్ని మార్చలేము. బాక్స్లో ఉన్నది మనము టెక్స్ట్ అనేది ఎంటర్ చేయవచ్చు.
సో ఇలా టెక్స్ట్ ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఈ షేప్స్లో ఉండేవి లైక్ టెక్స్ట్ టైప్ అనేసి అంటుంటాం. తర్వాత వచ్చేసరికి రేడియో బటన్. రేడియో బటన్ అంటే మీకు అర్థమవుతుంది కదా, బటన్ అంటే యూజువల్లీ ఇలా రౌండ్ షేప్లో ఉంటాయి. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారనమాట అంటే లైక్ మీరు చాలా చూసి ఉంటారు, లైక్ ఆప్షన్స్ ఎప్పుడైనా చూసారా? ఎగ్జామ్స్, మీరైతే ఎగ్జామ్స్ ఆన్లైన్లో అటెండ్ అయితే చాలా ఫెమిలియర్గా ఉంటుంది ఇది. సో మనకి ఎగ్జామ్లో అటెండ్ అయినప్పుడు అయితే చూస్ కరెక్ట్ ఆన్సర్స్, ఈజీగా చెప్పాలంటే చూస్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి కదా, మీరు దాంట్లో ఎన్ని చూస్ చేసుకోవచ్చు? ఓన్లీ 1 కదా, అన్నీ పెడితే అన్నీ ఫెయిల్ అయిపోతాం. అసలు ఆప్షన్ కూడా ఉండదు అక్కడ అన్నీ పెట్టడానికి. ఒకటి క్లిక్ చేస్తే యూజువల్గా ఇలా ఉంది, ఇలా 3 బటన్స్ ఉన్నాయి. చూస్ 1 ఫ్రూట్ అందుకు లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి పెట్టాను ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ పైథాన్ ఉంది, జావా ఉంది, డెవాప్స్ ఉంది. సో చూస్ కరెక్ట్ ఆన్సర్స్ మనం రాసినప్పుడైతే పైథాన్ పెట్టిండ్రు, ఓకే అది కాదు మళ్ళీ జావా పెట్టిండ్రు, అప్పుడు పైథాన్కి ఉంటుందా సెలెక్టివ్లో? ఉండదు కదా, ఆటోమేటిక్గా జావాకి వస్తుంది. అంటే యూజర్ కెన్ సెలెక్ట్ ఓన్లీ 1 ఫ్రమ్ ద లిమిటెడ్ ఆప్షన్స్ అనమాట. అంటే ఇలా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ 10 ఉండని, కానీ యూజర్ ఓన్లీ 1 ఆప్షనే చూస్ చేసుకోగలుగుతాడు. అదే లైక్ రేడియో బటన్ అంటే ఇదే అండి. దీన్ని మనము రేడియో బటన్ అనేసి అంటుంటాం. ఓకే, మీరైతే ఈ 3 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో మనకి రేడియో బటన్లో క్లియర్గా లైక్ సింపుల్గా చెప్పాలి అంటే ఎన్ని ఆప్షన్స్ అన్నా ఇవ్వని, కానీ ఓన్లీ ఒక్కటి సెలెక్ట్ చేసుకోగలుగుతాం. దాన్ని మనము రేడియో బటన్ అనేసి అంటాం. ఒకటి కంటే ఇంకా ఎక్కువ చేసుకోలేము, దాన్ని మనము రేడియో బటన్ అనేసి అంటుంటాం అనమాట. తర్వాత వచ్చేసరికి చెక్ బాక్స్ అని ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా బాక్స్ షేప్లోనే ఉంటుందన్నమాట. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే జస్ట్ దీనికి ఆపోజిట్ అనమాట. చెక్ బాక్స్ అయితే లైక్ ఇలా బాక్స్ షేప్లోనే ఉంటాయి ఉండి ఇక్కడ లైక్ చూస్ యువర్ ఫేవరెట్ లాంగ్వేజ్ అనేసి పెట్టాను. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ తీసుకుంటాను చూడండి, మీకు అర్థమవుతుంది. పైథాన్, జావా, డెవాప్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఈ చెక్ బాక్స్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు ఫామ్స్లో. లైక్ అప్పుడు ఈ చెక్ బాక్స్ కనుక యూస్ చేస్తే, ఇక్కడ రేడియో బటన్ ఇది చెక్ బాక్స్ కదా, సో మీరు ఇన్కేస్ చెక్ బాక్స్ యూస్ చేస్తే మీరు పైథాన్ చూస్ చేసుకున్నారు, ఓకే, మీకు జావా కూడా కావాలి, ఓకే, మీకు జావా కూడా ఫేవరెట్, ఓకే, మీకు డెవాప్స్ కూడా ఫేవరెట్, ఓకే, అన్నీ కూడా చూస్ చేసుకోవచ్చు. అంటే మనము ఉన్న ఆప్షన్స్లో ఎన్ని ఆప్షన్స్ అయినా లైక్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. యూజువల్లీ లైక్ ఏదన్నా ఏమంటారు జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు యువర్ స్కిల్స్ అన్నప్పుడు అక్కడ ఆల్రెడీ స్కిల్స్ ఉంటే మనం క్లిక్ చేస్తూ ఉంటాం. అంటే ఎన్ని స్కిల్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని అయినా లైక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మనకి ఇది అవసరం అవుతుంది అనమాట. సో రేడియో బటన్ అంటే ఓన్లీ 1 అనమాట. చెక్ బాక్స్ అంటే మోర్ అనమాట, మోర్ దెన్ 1 ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అసలు ఏమీ సెలెక్ట్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు దీంట్లో. సో అలా మనకి ఈ రేడియో బటన్కి చెక్ బాక్స్ టైప్కి ఇది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లో అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ తర్వాత వచ్చేసరికి లాస్ట్కి టెక్స్ట్ ఏరియా అంటే జనరల్గా ఇలా లైక్ మనం కామెంట్స్ రాస్తూ ఉంటాం కొన్ని దానిలోకి, అలా ఇలా ఉండి ఎంత డేటా అయినా మనం ఎంటర్ చేయొచ్చు. అలా ఈ టెక్స్ట్ ఏరియా అనేది ఉంటుంది. జనరల్గా చూసినట్టయితే మనకి లైక్ రివ్యూస్ ఇస్తుంటాం కదా గూగుల్లో, ఏదైనా కంపెనీస్ లేకపోతే ఏదైనా రిసార్ట్స్ ఏదైనా వెళ్ళినప్పుడు లైక్ రివ్యూ ఇవ్వండి అంటే అక్కడ ఎంతైనా రాసుకోవచ్చు, ఇంకా దానికి ఆబ్జెక్షనే ఉండదు. లైక్ టెక్స్ట్ కామెంట్స్ రివ్యూస్ అలా లైక్ అన్లిమిటెడ్ డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా
మనకి అలా టైప్ చేయాలి, టెక్స్ట్ చేయాలి అనుకుంటే ఈ టెక్స్ట్ ఏరియాని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది అంతా లైక్ ఈ టైప్స్ అన్నీ కూడా ఫామ్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఒక ఫామ్ అంటే ఓన్లీ టెక్స్ట్ టైపే ఉండదు, ఓన్లీ రేడియో బటనే ఉండదు. మనం డిఫరెంట్ యూజ్ చేసి క్రియేటివ్గా చేయాల్సి ఉంటుంది, యూజర్ ఇంటరాక్టివ్గా చేయాల్సి ఉంటుంది, అండ్ కొంచెం అట్రాక్టివ్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎవ్రీథింగ్ కూడా చూసుకొని చేయాలి చేసేటప్పుడు అయితే. అండ్ ఇవి అన్నీ కూడా 5 టైప్స్ అండి. ప్రతి ఒక్క టైప్ కూడా ఎలా వర్క్ అవుతుంది అనేసి మనం చూసుకోవాలి. మనం లైక్ ఫామ్స్ ఇంట్రడ్యూస్ చేసే ముందే, లైక్ ఫామ్స్ క్రియేట్ చేసే ముందే ఓకే టెక్స్ట్ టైప్ అంటే ఇది, సో ఇలా చేయాలి అనేసి మనకు ఐడియా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్కలాగా ఫామ్ టైప్స్ అనేవి యూజ్ చేసేలా ఉంటాయి. ఒకవేళ టెక్స్ట్కి అయితే ఇలా లైక్ చూసింగ్ ఆప్షన్స్కి ఒకటి చేసుకోవాలా, లేకపోతే మోర్ దెన్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా ఐడియా పెట్టుకుని లైక్ గుర్తుంచుకుని ఇవనేవి యూజ్ చేయాలి అనమాట. సో ప్రతి ఒక్క టైప్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్, మరి ఈ ఫామ్స్ ట్యాగ్లో అసలు ఎన్ని ట్యాగ్స్ ఉంటాయి, అసలు ఏమేమి యూజ్ చేస్తారు అంటే లైక్ దీంట్లో అయితే మనకి HTML స్ట్రక్చర్లో ఫార్మ్ ట్యాగ్ అనేసి ఉంటుంది, ఫార్మ్ ట్యాగ్ ఉంటుంది, లేబుల్ ట్యాగ్ ఉంటుంది, అండ్ తర్వాత వచ్చేసరికి ఇన్పుట్ ట్యాగ్ అనేసి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఈ ఫార్మ్స్ కాన్సెప్ట్స్లో యూజ్ చేసి ట్యాగ్స్. సో అసలు ఈ ట్యాగ్స్ యూజ్ చేసి HTML స్ట్రక్చర్లో ఎలా ఫార్మ్స్ క్రియేట్ చేయొచ్చు అనేది ప్రతి ఒక్క టాపిక్కి కూడా, రేడియో టెక్స్ట్ టైప్కి, రేడియో బటన్కి, చెక్ బాక్స్కి, బటన్ టైప్కి, టెక్స్ట్ ఏరియాకి డిఫరెంట్గా లేకపోతే అన్నీ కలిపి ఎలా చేయాలి నెక్స్ట్ వస్తుంది, చూసేయండి. అండ్ ఇది అంతా కూడా ఫార్మ్స్ గురించి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్మ్స్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. అండ్ ఈ కాన్సెప్ట్స్, నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి లైక్ ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది మెయిన్ కాన్సెప్ట్. సో ఇంతే అండి, థ్యాంక్ యూ. అండ్ పైథాన్ లైఫ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి. హలో అండి, మనమైతే ఫామ్స్ గురించి తెలుసుకున్నాం కదా HTMLలో, అసలు ఫామ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎన్ని టైప్స్ అనేసి. సో ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి టెక్స్ట్ టైప్ కదా. సో టెక్స్ట్ టైప్ని మనము రన్ చేస్తే ఎలా అవుట్పుట్ వస్తుంది, అసలు ఏ విధంగా ఉంటుంది, యూజర్ ఇంటరాక్టివ్ అనేసి అన్నాం. యూజర్ ఇంటరాక్టివ్గా ఎలా ఉంటుంది ఇప్పుడు మనము ప్రాక్టికల్గా చూసేద్దాం. సో దానికోసం మనము టెక్స్ట్ టైప్ కోసం ఫస్ట్ HTML అండ్ బాడీ ట్యాగ్స్ని అయితే ఇక్కడ మనము మీరు చూస్తున్న విధంగా ఓపెన్ అనేది చేసుకున్నాను. అండ్ మనం ఫార్మ్స్ ట్యాగ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఫార్మ్ ట్యాగ్లో టెక్స్ట్ టైప్ కదా, ఫార్మ్స్ ట్యాగ్స్ అనేది ఓపెన్ చేసేసి మనం టెక్స్ట్ టైప్కి అయితే ఈ సింటాక్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ అయితే లేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసేసి ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నేమ్, అండ్ ఎఫ్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ అనేసి కోలన్ పెట్టేసి లేబుల్ ట్యాగ్ని క్లోజ్ చేసేసి బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేసాం. బ్రేక్ ట్యాగ్ అనేది ఒక సింగిల్ ట్యాగ్ అనమాట, అంటే దీనికి ఇంకో క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. అండ్ ఇది జస్ట్ మన లైన్స్ని బ్రేక్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. మనం ఎక్కడ కావాలి అనుకున్నా కూడా ఈ ట్యాగ్ని యూజ్ చేయొచ్చు, బ్రేక్ లైక్ నెక్స్ట్ లైన్లో రావాలి అంటే. తర్వాత ఇన్పుట్ ట్యాగ్ అనేది ఓపెన్ చేశాను. ఇన్పుట్ ట్యాగ్లో మనము టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నేమ్, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నేమ్ అనేసి మళ్ళీ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేసాం. అండ్ సో నెక్స్ట్ లైన్లో వస్తుంది ఇది. లేబుల్ ట్యాగ్ మళ్ళీ ఓపెన్ చేసి సేమ్ ఇక్కడ ఎఫ్ నేమ్ పెట్టాం కదా, ఫస్ట్ నేమ్, ఇది లాస్ట్ నేమ్ అనేసి అంటాం. ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ నేమ్, లాస్ట్ నేమ్ కోలన్, లేబుల్ ట్యాగ్ని క్లోజ్ చేసాం అండ్ బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేసాం. మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ అనేది యూజ్ చేయాలి. ఇన్పుట్ ట్యాగ్ ఓపెన్ చేసి టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్, టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఇచ్చేసి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ నేమ్ అనేసి ఇచ్చాను. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ నేమ్ అనేసి క్లోజ్ చేశాను. అండ్ మనం ఇక్కడైతే ఫామ్ ట్యాగ్ని ఓపెన్ చేసుకున్నాం కదా, సో ఫామ్ ట్యాగ్ని ఇక్కడ మనము క్లోజ్ చేస్తాం. అండ్ బాడీ అండ్ HTML ట్యాగ్స్ని ఓపెన్ చేసుకున్నాం కాబట్టి అవి కూడా ఒకసారి ఏదైతే ట్యాగ్స్ ఓపెన్ చేసామో అది మర్చిపోకుండా క్లోజ్ చేయాలి అనమాట. సో ఈ విధంగా మనము టెక్స్ట్ టైప్ ఒక కోడ్ని ఇలా జనరేట్ చేస్తాం. ఇప్పుడైతే దీని అవుట్పుట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని సేవ్ చేసేయండి, తర్వాత రన్ అనేది చేసేయండి.
సో రన్ చేస్తే నాకైతే ఇలా అవుట్పుట్ వచ్చింది. నేను ఏమైతే ఇన్సర్ట్ చేశానో ఫస్ట్ నేమ్ అనేసి చేశాను, టైప్ వచ్చేసి టెక్స్ట్ అనేసి చేశాను, అండ్ లాస్ట్ నేమ్ అనేసి చేశాను కదా. సో ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి. యూజర్ ఇంటరాక్టివ్ అన్నాను కదా, యూజర్ ఇంటరాక్టివ్ అంటే ఈ విధంగా అనమాట. క్లిక్ చేస్తే ఇక్కడ లైక్ మీకు మీ నేమ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకునేలా ఉంటుంది. లాస్ట్ నేమ్ అంటే లైక్ లాస్ట్ నేమ్ కూడా మీరు మీ నేమ్ ఏదైతే ఉంటుందో మీరే ఓన్ ఒక యూజర్ లైక్ ఇంటరాక్టివ్గా ఉండి వాళ్ళ నేమ్ని టైప్ చేసే విధంగా ఉంటుంది. సో అందుకే ఇది టెక్స్ట్ టైప్ అనేసి అంటున్నాం అన్నమాట. అంటే మనం జనరల్గా కాలేజెస్ ఏదైనా జాబ్స్ అప్లై చేసేటప్పుడు లైక్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు చూస్తూ ఉంటారు. ఫస్ట్ నేమ్ అంటే మీరు అక్కడికి వెళ్ళి మీ నేమ్ రాస్తూ ఉంటారు, లాస్ట్ నేమ్ అంటే మీ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేస్తూ ఉంటారు. ఇలానే మనము లైక్ కాలేజ్ ఏది, యూనివర్సిటీ ఏంటి, నంబర్ ఏది, ఎవ్రీథింగ్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకుని ఇలా మనం యూజర్ ఇంటరాక్టివ్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేసే విధంగా ఉంటుంది. మనం చెప్పాం కదా ఒక డేటాని కలెక్ట్ చేయడానికి లేకపోతే యూజర్ ఇంటరాక్టివ్గా ఉండడానికి ఈ ఫామ్స్ అనేవి యూజ్ చేస్తామనేసి. టెక్స్ట్ టైప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకి లైక్ ఒక హెడ్డింగ్లా వచ్చేసి కింద ఒక బాక్స్లో ఉంటుంది. అక్కడైతే మనము యాక్సెస్ చేసుకోవచ్చు యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళ నేమ్ వాట్ ఎవర్ మనమైతే అడుగుతున్నామో దాన్ని మెన్షన్ చేసుకోవడానికి. సో ఈ విధంగా మనము టెక్స్ట్ టైప్ HTML ఫామ్ని అయితే యూజ్ చేసాం. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి రేడియో బటన్ కదా, అది కూడా ఎలా వర్క్ అవుతుంది, ఎలా అవుట్పుట్ వస్తుందో చూసేద్దాం. ఇక్కడైతే నేను రేడియో బటన్ని తీసుకున్నాను, అంటే HTML కోడ్ తీసుకున్నాను. సో HTML ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసేసి యూ హ్యావ్ టు చూస్ ఓన్లీ 1 ఆప్షన్ అని పెట్టాను. మనమైతే ఇంతకుముందు థియరీలో చూసాం కదా, రేడియో బటన్ అంటే ఒక సింగిల్ ఆప్షన్ని చూస్ చేయడానికి ఈ రేడియో బటన్ని యూజ్ చేస్తాం అనేసి నేను హెడ్డింగ్లో జస్ట్ లైక్ డిస్క్రైబ్ అనేది చేశాను. పారాగ్రాఫ్ ట్యాగ్లో అయితే ఇప్పుడు నేను లైక్ వెబ్ పేజ్లో లైక్ అవుట్పుట్లో ఏదైతే రావాలనుకుంటుందో నా ఐడియా ప్రకారం చూజ్ యువర్ ఫేవరెట్ లాంగ్వేజ్ అనేసి పెట్టాను. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేశాను అనమాట. ఇప్పుడు మనము ఫామ్ ట్యాగ్లోకి వచ్చేసాం. ఫామ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఇది రేడియో బటన్ టైప్ కాబట్టి దీని సింటాక్స్ ఇలా ఉంటుంది. ఇంతకుముందుది మనం చూసింది టెక్స్ట్ టైప్ కదా. సో దీనికి మనము ఇన్పుట్ అనేది ఫస్ట్లో ఉంటుంది. ఇన్పుట్ టైప్ = రేడియో అని పెట్టాను, ఎందుకంటే మనము రేడియో టైప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. తరువాత ID = HTML అనేసి ఇచ్చాను. నేమ్ ఫేవ్ లాంగ్వేజ్ అనేసి ఇచ్చాను. వాల్యూ HTML అనేసి ఇచ్చాను. లేబుల్ అనేసి ట్యాగ్ ఓపెన్ చేసి ఫర్ HTML అనేసి లేబుల్ ట్యాగ్ అండ్ బ్రేక్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసి యూజ్ చేశాను. అండ్ మళ్ళీ ఇన్పుట్ ట్యాగ్ తీసుకుని టైప్ రేడియో, ఇక్కడ ID = CSS అని ఇచ్చాను. నేమ్ ఫేవ్ లాంగ్వేజ్ అనేసి ఇచ్చేసి వాల్యూ CSS అని ఇచ్చాను. అండ్ తర్వాత మళ్ళీ లేబుల్ ట్యాగ్ ఫర్ CSS, లేబుల్, BR ఇవన్నీ కూడా ట్యాగ్స్ యూజ్ చేసి క్లోజ్ చేసాం. అండ్ తర్వాత అదే విధంగా ఇన్పుట్ టైప్ అండ్ లేబుల్ ట్యాగ్ కూడా తీసుకున్నాం. దీంట్లో మనము జావా స్క్రిప్ట్ని యూజ్ చేసాం. పైన అయితే మనం HTMLని, CSS అంటే క్యాస్కాడింగ్ స్టైలింగ్ షీట్ని యూజ్ చేసాం కదా, ఇక్కడ మనము జావా స్క్రిప్ట్ని మెన్షన్ చేసాం. నేమ్ ఫేవ్ లాంగ్వేజ్, వాల్యూ జావా స్క్రిప్ట్ అనేసి ఇచ్చాము. అండ్ లేబుల్లో కూడా మనము జావా స్క్రిప్ట్ అనేసి మెన్షన్ చేసేసి లేబుల్ ట్యాగ్ని అయితే క్లోజ్ చేసాము. ఇది ఒక సింటాక్స్ అనమాట, ఈ ఆర్డర్లోనే ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసరికి ఫామ్ ట్యాగ్ని అయితే నేను క్లోజ్ చేసుకున్నాను. అండ్ ఫామ్ అండ్ బాడీ అండ్ HTML ట్యాగ్స్ని క్లోజ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా మనము రేడియో బటన్ ఒక HTML స్ట్రక్చర్ని అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ దీన్ని అవుట్పుట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని సేవ్ చేసేసుకోండి. అండ్ అవుట్పుట్ రన్ చేస్తే ఏమొస్తుందంటే ఇలా వస్తుంది. నేను ఏమని చెప్పాను, రేడియో బటన్ అంటే యూ హ్యావ్ టు చూస్ ఓన్లీ 1 ఆప్షన్ అనేసి అన్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఉంది. ఇక్కడ చూజ్ యువర్ ఫేవరెట్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం HTML గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి HTML అనేసి పెడుతున్నాను కదా. ఒకటే ఇలా సెలెక్ట్ చేసుకో. మీరు చాలా దాంట్లో చూసింటారు కదా, లైక్
చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్స్ చాలా ఉంటాయి వాటిలో అయి ఉండొచ్చు, మనం జాబ్స్కి ట్రై చేస్తుంటే రౌండ్స్లో కూడా ఇలానే ఉంటాయి ఆల్మోస్ట్. సో ఇలా మనము చూస్ చేసుకునే ఆప్షన్ ఎలా వస్తుందంటే ఈ రేడియో బటన్ టైప్ వల్ల వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇంకో ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆ ఆప్షన్లో పోయి ఈ ఆప్షన్లో వస్తుంది కదా, అంటే ఓన్లీ ఒక్కటే ఆప్షన్ చూస్ చేసుకోగలుగుతున్నాం. సో ఈ విధంగా ఓన్లీ ఫర్ వన్ ఆప్షన్ అంటే లైక్ మనం చూస్ చేసుకోవచ్చు, క్లిక్ చేసుకోవచ్చు ఆప్షన్స్. అంటే ఇలా మనము రేడియో టైప్ని ఫామ్స్లో యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనము మన వెబ్ పేజెస్లో ఈ విధంగా మనము డేటాని ఎంటర్ చేయాలి అంటే ఇలా రేడియో టైప్ని మనము యూస్ చేయాలి అనమాట. సో ఈ విధంగా యూస్ చేస్తే ఆ విధంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. యూజర్స్కి ఇంటరాక్టివ్గా ఆప్షన్స్ అనేవి ఓన్లీ వన్ అనేది చూస్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనము రేడియో బటన్ని యూస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ టైప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైప్ అయితే మనం చెక్ బాక్స్ టైప్ అనేసి చెప్పుకున్నాం కదా. సో చెక్ బాక్స్ అనేది చూసేద్దాం. సో చెక్ బాక్స్ టైప్లో మనము ఎందుకు యూస్ చేస్తాం అనేసి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడైతే మనము ప్రాక్టికల్ పార్ట్ అయితే చూసేద్దాం. దీనికి కూడా మనము HTML అండ్ బాడీ ట్యాగ్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను. అండ్ హెడ్ ట్యాగ్లో యూ కెన్ చూస్ మల్టిపుల్ చాయిసెస్ అనేసి ఈ చెక్ బాక్స్ ఒక లైక్ ఆ ఫ్యూచర్ అనేది నేనైతే డిస్క్రైబ్ చేశాను. యూ కెన్ చూస్ మల్టిపుల్ చాయిసెస్ అనేసి. తరువాత మనము ఇంతకుముందు చూసినట్టుగా విధంగానే ఫామ్ ట్యాగ్ని ఓపెన్ చేసి సేమ్ ఇన్పుట్ లేబుల్ ట్యాగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫామ్ ట్యాగ్స్ అంటే ఇన్పుట్ లేబుల్ ట్యాగ్స్ మెయిన్లీ ఒక మేజర్ రోల్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనేసి. మైండ్లోకి ఫామ్ ట్యాగ్ అనే వెంటనే దాంట్లో ఇన్పుట్ అండ్ లేబుల్ ట్యాగ్స్ అనేవి ఉంటాయనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్పుట్ ట్యాగ్ ఓపెన్ చేసేసి ఇక్కడైతే టైప్ ఈజ్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అని పెట్టాను. ఇంతకుముందు రేడియో బటన్లో అయితే మనం రేడియో అనేసి పెట్టాం కదా, ఇక్కడ చెక్ బాక్స్ అని పెట్టేసి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు వెహికల్స్, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు వెహికల్, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు బైక్ అనేసి ఇచ్చాను. సేమ్ అదేవిధంగా మనము వెహికల్ ఐ హ్యావ్ ఏ బైక్ అనేసి ఇచ్చాను. లేబుల్ ట్యాగ్ని క్లోజ్ చేసి బ్రేక్ ట్యాగ్ యూజ్ చేశాను. సేమ్ అదేవిధంగా ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ వెహికల్ 2 అనేసి ఇచ్చేసి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు వెహికల్ 2. మనం నేమ్ ఏం పెట్టాలి, ఐడి ఏం పెట్టాలి, మనకు ఒక ఐడియా ఉంటుంది కదా మనం ఓన్గా చేసేటప్పుడు. అదేవిధంగా మనం ఇక్కడ లైక్ వెహికలా లేకపోతే ఒక కోర్సెసా అలా మనము మన ఓన్ ఐడియాలజీతో పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెహికల్స్ తీసుకున్నాను కాబట్టి వెహికల్ వచ్చేసి వాల్యూ వచ్చేసి కార్ అని తీసుకున్నాను. అండ్ తరువాత లేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ టు ఐ హ్యావ్ ఎ కార్ అనేసి మళ్ళీ లేబుల్ ట్యాగ్ అండ్ బ్రేక్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను. ఇన్పుట్ ట్యాగ్లో ఇప్పుడు మనము వెహికల్ 3 బోట్ అనేసి తీసుకున్నాను. ఇక్కడ ఐ హ్యావ్ ఏ బోట్ అనేసి తీసుకున్నాను అండ్ లేబుల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకున్నాను. ఇది ఒక సింటాక్స్లా నేను చెప్తూనే ఉన్నాను కదా. సో ఇదే విధంగా లేబుల్ ట్యాగ్ ఎప్పుడు రావాలి, ఇన్పుట్ ట్యాగ్ ఎప్పుడు రావాలి ఒకసారి చూసుకుని మెన్షన్ అయితే చేసుకోండి. టైప్, ఐడి, నేమ్, వాల్యూ ఇవైతే మర్చిపోకండి. అప్పుడే మనకి అవుట్పుట్లో కరెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము టెక్స్ట్ని లైక్ మనకు కావాల్సిన డేటాని ఎంటర్ చేశాక ఫామ్ ట్యాగ్ అయితే ఓపెన్ చేసుకుని ఉన్నాను కదా, అదైతే క్లోజ్ చేశాను. ఇక్కడైతే హెడ్ ట్యాగ్ అనేది ఇక్కడ క్లోజ్ చేశాను. సో మిగిలినవి బాడీ అండ్ HTML ట్యాగ్స్ కదా. సో లాస్ట్కి బాడీ అండ్ HTML ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే మనము అవుట్పుట్ రావడానికి దీన్ని అయితే సేవ్ చేసేయండి. ఇప్పుడు రన్ అనేది చేయండి. రన్ చేస్తే ఇంకా నేను అవుట్పుట్లో ఏదైతే పెట్టానో హెడ్డింగ్లో యూ కెన్ చూస్ మల్టిపుల్ చాయిసెస్ అనేసి వచ్చింది. ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ బైక్, ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ బోట్ అనేసి వచ్చింది. సో నేనైతే ఇక్కడ మల్టిపుల్ చాయిసెస్ అన్నాను కాబట్టి నా దగ్గర ఏదైతే ఉందో అది చూస్ చేసుకుంటున్నాను, కార్ అండ్ బైక్. సో ఇలా మీకు కావాల్సిన విధంగా మీరు మల్టిపుల్ చాయిసెస్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ బోర్డ్ కూడా ఉంటే బోర్డ్ది కూడా క్లిక్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇలా ఎన్ని ఉన్న ఆప్షన్స్ కూడా మనము లైక్ ఎవ్రీథింగ్ చూస్ చేసుకునే మల్టిపుల్ ఛాన్సెస్గా చూస్ చేసుకునే చాయిస్ అయితే మనకు ఈ చెక్ బాక్స్ టైప్ ద్వారా మనకు లభిస్తుంది. సో రేడియో బటన్లో అయితే మనం ఓన్లీ వన్ ఆప్షనే చూస్ చేసుకున్నాం, కానీ చెక్ బాక్స్లో అలా కాదు. మల్టిపుల్ చాయిసెస్ కావాలి అంటే చెక్ బాక్స్ని యూజ్ చేయాలి. జస్ట్ వన్ ఆప్షనే ఉండాలి అంటే మనకి
లైక్ చెక్ బాక్స్ అండ్ రేడియో బటన్ అనేది ఉండాలి. ఎగ్జామ్స్లో అయితే లైక్ మల్టిపుల్ చాయిసెస్ పెడితే వర్కౌట్ అవ్వదు కదా, ప్రతి ఒక్కరూ పాస్ అయిపోతూ ఉంటారు. అందుకోసం రేడియో బటన్ని యూస్ చేస్తాం. అలా మనకి సిచ్యువేషన్కి తగ్గట్టు మనం రేడియో బటన్ యూస్ చేయాలా లేకపోతే చెక్ బాక్స్ యూస్ చేయాలా వన్స్ చూసుకుని యూస్ చేయాలి అన్నమాట. లాస్ట్గా మనకి అయితే ఈ ఫార్మ్స్ ట్యాగ్స్లో సబ్మిట్ బటన్ అనేసి ఉంటుంది కదా. సో ఇప్పుడు మనము సబ్మిట్ బటన్ గురించి చూసేద్దాం. సో ఇదైతే సబ్మిట్ బటన్కి ఇలా యూస్ చేస్తామన్నమాట. ఇక్కడైతే మనము HTML ట్యాగ్ ఓపెన్ చేసి బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేసేసాను. అండ్ H2 ట్యాగ్ ఓపెన్ చేసేసి ఇన్పుట్ బటన్ అనేసి ఇచ్చాను. H2 ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇన్పుట్ వచ్చేసి ఇన్పుట్ ట్యాగ్లో టైప్ ఈజ్ ఈక్వల్స్ టు బటన్, ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు అలర్ట్ హలో వరల్డ్ అనేసి ఇచ్చాను. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు క్లిక్ మీ అనేసి ఇచ్చాను. అండ్ బాడీ అండ్ HTML ట్యాగ్స్ కూడా క్లోజ్ చేసేసాను అనమాట. సో ఈ విధంగా అయితే మనము సబ్మిట్ బటన్ని యూస్ చేస్తూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేశారా, చెక్ బాక్స్, రేడియో బటన్, టైప్ టెక్స్ట్ టైప్కి వేరే ఉంది సింటాక్స్, దీనికి వేరే ఉంది. సో దేనిది దానికే ఉంటుంది కాబట్టి మనం ఏది కావాలనుకున్నామో ఆ సింటాక్స్ యూస్ చేయాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. క్లిక్ మీ అంటే మనకి హలో వరల్డ్ అనేసి ఇక్కడ చూపించాను కదా నేనైతే. హలో అలర్ట్ అంటే అలర్ట్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్స్ టు అలర్ట్ హలో వరల్డ్ అని ఇచ్చాను. అంటే మనకి నార్మల్గా మనము జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు సబ్మిట్ బటన్ అనేది వస్తుంది, లేకపోతే ఫామ్స్ ఫిలప్ చేసినప్పుడు అంతా అయిపోయాక సబ్మిట్ బటన్ అనేది వస్తుంది కదా. సో అప్పుడు ఈ సబ్మిట్ బటన్ అనేది యూస్ చేయడం వల్ల మనకి సబ్మిట్ అయ్యాక యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ దిస్ జాబ్, యువర్ జాబ్ ఈజ్ కన్ఫర్మ్డ్, యువర్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ అనేది ఒక మెసేజ్ అయితే వస్తుంది కదా. అలా నేనైతే ఇక్కడ హలో వరల్డ్ అని పెట్టాను. అంటే ఆన్ క్లిక్ అంటే నువ్వు క్లిక్ చేశాక అది వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనము ఇలా రావడానికి ఇప్పుడు ఇది సబ్మిట్ బటన్ అనుకుందాం, దీనిపైన క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న విధంగా హలో వరల్డ్ అనేసి వస్తుంది. అంటే సబ్మిట్ బటన్స్ని అలా యూస్ చేయడానికి ఈ ఫామ్స్లో సబ్మిట్ బటన్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.